ఈరోజు మేము క్యూ న్యూస్కి వచ్చి మా యొక్క బాధను తెలుసుకోవడానికి క్యూ న్యూస్ని సంప్రదించాల్సి వచ్చింది. మేము నందనవనం కర్మన్ఘట్ ఎల్బీ నగర్ కర్మన్ఘట్ ఫేజ్ 3 2006లోనే మాకు గవర్నమెంటు గుర్తించి ఐడి కార్డులు ఇష్యూ జారీ చేసి 2006లోనే వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి కర్మన్ఘట్ నందనవనం ఫేజ్ 3 512 కుటుంబాలని చెప్పేసి మాకు గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. తర్వాత సీనియారిటీ ప్రకారంగా మాకు 2006లోనే 80,250 రూపాయలు గవర్నమెంటు ఒక్కొక్క అర్జీదారు దగ్గర నుంచి గవర్నమెంటు డీడీ రూపంలో తీసుకోవడం జరిగింది. మొత్తం అమౌంట్ 4,10,88,000 రూపాయలు గవర్నమెంట్ మా దగ్గర నుంచి డీడీ రూపంలో వసూలు చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 80%, స్టేట్ గవర్నమెంట్ 20% కాంట్రిబ్యూషన్ చేయాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్ 80% కాంట్రిబ్యూషన్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ మాకు కాంట్రిబ్యూట్ చేయకుండా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళతోనే కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. 2018లో యాజ్ పర్ సీనియారిటీ ప్రకారంగా డీడీలు మళ్ళీ రెన్యువల్ చేయించుకొని తీసుకోవడం జరిగింది. 2018లో అలాట్మెంట్ కాపీలు ఇస్తూ అప్పుడు డ్రైనేజు, వాటరు, శానిటేషను, కరెంటు ఈ సదుపాయాలు లేవు, మీకు వితిన్ షార్ట్ పీరియడ్లో ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అని చెప్పుకుంటూ వస్తూ మాకు కాలయాపన చేయడం జరిగింది. తర్వాత 2019లో ఫ్లడ్స్, కోవిడ్ ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అసలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా కదలలేని పరిస్థితి. అప్పుడు కూడా నెలకు 2 నెలలకు వెళ్ళి మా ఇల్లులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని రావడం జరిగింది. అయినా కూడా 512 కుటుంబాల్లో ఎక్కడ కూడా వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఏ వర్క్ కూడా లేకుండా అక్కడ ఉండడం అంటే అసాధ్యం అని చెప్పేసి జీహెచ్ఎంసీకి సంబంధించిన సూపర్వైజరు, అది కూడా శంకర్ నాయక్ గారు చెప్పడం జరిగింది. అక్కడ ఒక జీహెచ్ఎంసీకి సంబంధించిన శంకర్ నాయక్ని అక్కడ అలాట్ చేయడం జరిగింది. వీళ్ళ సమక్షంలో మాకు 512 మందికి తాళాలు ఇవ్వడం జరిగింది. తాళాలు తీసుకున్నాము. తీసుకున్నప్పటికి కూడా వర్క్ కాకపోవడం వల్ల, డిలే అవ్వడం వల్ల, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రావడం, ఇవన్నీ మా సావుకు వచ్చిందనమాట. ఇప్పుడు మా ఇళ్లను కబ్జా వాళ్ళు 427 మంది కబ్జాకు చేసి అందులో కొంతమంది లీడర్లు ఒక 20 మందో 30 మందో లీడర్లు కలిసి ఆడ మా ఇళ్లను రెంట్కి ఇచ్చేసుకుంటున్నారు. నెల నెలకు వీళ్ళు రెంట్కు వసూలు చేసుకుంటున్నారు. నిన్న కూడా క్యూ న్యూస్కి వచ్చి వాళ్ళు కలవడం జరిగింది. సార్ వాళ్ళకు కూడా ఇప్పుడు అన్నగారికి కూడా తెలియదు, క్యూ న్యూస్కి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసేది ఏందనేది వాళ్ళకు కూడా తెలియదు. కనుక ఈరోజు మా లబ్ధిదారులు కనీసం ఒక 200 మంది, ఇప్పుడు 150 మంది లోపలికి వెళ్ళినారు. ఇంకొక 200 మంది ఇప్పుడు క్యూ న్యూస్కి వచ్చి మా బాధలను వారికి విన్నవించుకుందామని చెప్పేసి రావడం జరిగింది. అన్నగారు కూడా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడం వల్ల మాకు కలవలేక సుదర్శన గారితో మాట్లాడి మా యొక్క ప్రాబ్లంను ఇప్పుడు ఈ 427 మంది కూడా వేరే కాడ పట్టాలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, సార్ మాకు పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మాకు వేరే కాడ ఇల్లులు ఇవ్వలేదు. ఒక్కొక్కరు 4 ఇల్లులు తీసుకున్నారండి. కబ్జా వాళ్ళు ఒక్కొక్కరు 4 ఇల్లులు తీసుకున్నారు. 4 ఇల్లులు తీసుకొని ఇప్పటికి కూడా వాళ్ళు వెళ్ళకుండా అందులో నుంచి ఒక 427 మందిలో 100 మందికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏ విధికి ఇచ్చారో అధికారులకు మాకైతే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు మాకు న్యాయం చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేసి ఇప్పటివరకు 150 మందిని లోపలికి ఇంట్లోకి పంపించడం జరిగింది. అందులో మధుయాస్కి గౌడ్ అన్న గారు, రామరెడ్డి సారు, మళ్ళీ అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు,
వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేస్తున్న సమయంలో కబ్జా వాళ్ళు వచ్చేసి క్యూ న్యూస్ని వచ్చి ఆశ్రయించి వాళ్ళు ఏదో ఆపనికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్యూ న్యూస్ కూడా ప్రజల పక్షాన ఉండే క్యూ న్యూస్ మా పక్షాన ఉంటుంది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులం మేమే, డబ్బులు కట్టినాము, అన్ని చేసినాం. కబ్జా వాడు 427 మందికి వేరే కాడ పట్టాలు తీసుకున్నారు. అందులో ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 4 నుంచి 5 ఇల్లులు తీసుకున్నారు, డబల్ బెడ్రూమ్లు కూడా తీసుకున్నారు. కనుక మల్లన్న గారు కూడా మాకు న్యాయం చేస్తారు అని క్యూ న్యూస్ని ఆశ్రయించడం జరిగింది. మాకు కూడా కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఇదిగో ఆర్డర్స్, ఇగో ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళకు 374 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. 1 కాదు 2 కాదు 374 మంది. వీళ్ళు ఏంటంటే ఇళ్లను ఇచ్చుకుంటూ రెంట్కి ఇచ్చేసినారు. రెంట్కి ఇచ్చుకుంటూ నెలకు రెంట్కి వసూలు చేస్తున్నారు. 374 మంది పేర్లు చెప్పుకొని కొంతమంది లబ్ధిదారులు దీంట్లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ లీడర్స్ నెలకు ఒక్కొక్కరు 1,00,000 నుంచి 90,000 వరకు వసూలు చేసుకుంటున్నారు. మాయి మొత్తం 32 బ్లాక్లు, 1 నుంచి 3 బ్లాక్లు ఒకరు, 3 నుంచి 6 బ్లాకు ఇంకొక లీడరు, 6 నుంచి 9 వరకు ఇంకొక లీడరు, 9 నుంచి 12 వరకు ఇంకొక లీడరు, 12 నుంచి 15కు ఇంకొక లీడరు, 15 నుంచి 18 వరకు ఒక లీడరు, 18 నుంచి 20 నుంచి 22 ఇంకో లీడరు, 20 నుంచి 30 వరకు ఇంకొక లీడరు. అంటే దరిదాపులు ఒక 26 మంది వీళ్ళు కబ్జాలు చేసుకుంటూ, పాపం గవర్నమెంట్ కూడా తెలియదు వీళ్ళు కబ్జాకు పెట్టి వీళ్ళు ఇలా దందాలు చేస్తున్నారన్న విషయం గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందో లేదో మాకైతే తెలియదు. కానీ ఈరోజు మేము క్యూ న్యూస్కి వచ్చి సార్ ఇలా జరుగుతుంది, దీని గురించి మీరు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి క్యూ న్యూస్ నుంచి కూడా మేము వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆశ్రయించడం కూడా జరిగింది. దయచేసి మాకు క్యూ న్యూస్ కూడా మా అండగా ఉండి మాకు మా ప్రాబ్లంని సాల్వ్ చేయగలరని చెప్పేసి మళ్ళా నన్ను మా హృదయపూర్వకంగా 374 మంది, మొత్తం 427 మంది మేము బయట ఉన్నాము. ఈ 427 మందిలో 150 మంది పోయినారు, ఇంకా 374 మంది ఉన్నారు. వీళ్ళు వచ్చి ఇలా ఆఫీస్ని కలవడం జరిగింది. కానీ సారు ఢిల్లీకి వెళ్ళడం వల్ల మాకు కలవలేకపోయినారు. సుదర్శన్ కలిసి డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. మా పక్షాన క్యూ న్యూస్ కూడా మా పక్షాన ఉంటుందని చెప్పేసి ఆశతో క్యూ న్యూస్ను ఆశ్రయించడం జరిగింది.